కన్ఫ్యూజ్ చెప్పు. మొత్తం 8.5 లక్షలు 2.5 3 నెలల తర్వాత 9,15,357 రా. మరి ఫస్ట్ రీపేమెంట్ ఎవరికి ఇస్తావు? 2 lakhs బ్యాలెన్స్ అయితే మొత్తం 7,15,357. 3 నెలల తర్వాత టోటల్ 7,17,440 రూపాయలు. అది 3 రూపాయల వడ్డీతో రా. 3.5 lakhs 3 rupees ఇంట్రెస్ట్ నానా. నేనే సింగ్ కూడా అదేరా. విస్కీ సార్ ఏంటి సార్ పెళ్లి డ్రెస్ లో మంత్ అవుతానంటారండి సార్. వెళ్ళండి సార్ వెళ్ళి పెళ్లి చేసుకోండి. లార్జ్ ప్లీజ్. చెప్తున్నాడు కదా వెళ్ళవా. ఇదిగో బాబు పెళ్లి అయిన తర్వాత ఎలాగో ఇక్కడ రావడం తప్పదు కానీ వెళ్ళాం పెళ్లి చేసుకోవాలి సార్. వెళ్ళండి. ఫస్ట్ ఇచ్చింది 8.5 లక్షల. తర్వాత 3 నెలలకు మళ్ళీ 3 నెలలకు 1.5 ఇచ్చా. 2 నెలలకు 3.5 ఇచ్చా. 2 నెలలకు మళ్ళీ అంటే నీకు 2.5 ఇచ్చాను కదా. అది 2 రూపాయలు పట్టింది 3 రూపాయలు పట్టి 7,97,911. కాదు 8,97,911. 8.5 lakhs 2.5 interest. After 3 months 9,15,357. First repayment 2 lakhs. New loan 3.5 lakhs. After 2 months balance 2.5 interest 6,81,344. 3 rupees interest 3,71,344. Balance 3,54,850. After 4 months total balance 8,97,911. చింప ఆరేసిడండి. ఏం చెప్పావు బాస్. రా బాస్ రా. కూర్చో కూర్చో బాస్ కూర్చో. బాస్ నీ బ్రెయిన్ ఏంటి నువ్వు బాలికి రావటం ఏంటి? డ్రెస్ ఏంది ఈ మొంతా? చెప్పండి బాస్. చెప్పాలంటే నా ఈగో ఒప్పుకోదు. పెగ్గేయాల్సిందే. బాటిల్ ఇచ్చా. బాలు ఓ జీనియస్ ఓ బ్రాండ్ నేమ్. బాలు తర్వాత ఏమైంది చెప్పు. 10th స్టేట్ ఫస్ట్, ఇంటర్ స్టేట్ ఫస్ట్, ఎంసెట్ స్టేట్ ఫస్ట్. ఇన్ని ఫస్ట్ లో వచ్చాక నేను నేల మీద ఎందుకుంటాను? ఎక్కడో గాల్లో. నేను మామూలుగా లక్ నమ్మను, కానీ నన్ను నమ్మించడానికి నా బ్యాడ్ లక్ ట్రైన్ లో వచ్చింది. చూసారా నా బ్యాడ్ లక్ ఎలా ఉందో? నాకు నచ్చినంత అందంగా, నీరసం వచ్చేంత ఉత్సాహంగా, కోపం వచ్చేంత క్యూట్ గా. నా బ్యాడ్ లక్ ని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా మా నాన్నే స్టేషన్కి వెళ్ళాడు. హాయ్ ఎలా ఉన్నారా? నేనా? సరదా కన్నాను. నేను తెస్తలేదా? ఏంట్రా చూడు బాబు ఫోటో. కదా కావడు. హాయ్ బాబా. మహాలక్ష్మి. హే మహాలక్ష్మి. అమ్మమ్మ అత్తయ్య నా కోసం చికెన్ రెడీ చేసావా? ఇదిగో మసాలా తయారు చేస్తున్నాను. థ్యాంక్ యూ. రండమ్మా, ఇదేనమ్మా మీ రూము. పైకి మాత్రం వెళ్ళకండి, బాలు చాలా స్ట్రిక్ట్ అండి. పైకి ఎందుకు వచ్చావు? మీరెవరు?
నేను ఫోర్త్ క్లాసా కాదు పేరు. అదేంటి? ఇక్కడ అంతే పేర్లు ఉండవు, ర్యాంక్స్ ఉంటాయి. వాళ్ళు మన ర్యాంక్స్ లోనే పిలుస్తారు. మై నేమ్ ఇస్ సెకండ్. మై నేమ్ ఇస్ సెవెంత్. మై నేమ్ ఇస్ లాస్ట్ వన్ సిక్స్త్ అక్క, ఇప్పుడు ఫోర్త్ అక్క. మై నేమ్ వాళ్ళకి ఇంకా పేరు లేదు, ఇంకా పాస్ అవ్వలా. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అదొక పెద్ద కథ. బామ్మ బర్త్డే కని వచ్చి కేక్ తినేసి వెళ్ళిపోక బ్యాట్ ఉంది కదా అని కేక్ కట్టాడం. బాల్ వచ్చి బాల్ ఉన్న పడింది ఇక్కడే. బాల్ ఇవ్వమని అడిగితే 2 2 జార్ ఎంత అని అడిగాడు. ఆగు, 2 2 జార్ ఎంత? 2 2s 5. మనకండి చెప్పు. మేము 5 అనే చెప్పాం. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాం. మరి మీ పేరెంట్స్? బాలు అంత అయ్యే వరకు బాలు రూమ్ నుంచి బయటికి రాద్దని వదిలేసి వెళ్ళిపోయారు మా పేరెంట్స్. అవునక్క, నాకు కూడా సైట్ లేదక్క. బాలుకుందని మా పేరెంట్స్ నాకు బలవంతం చేసి పెట్టేశారు అక్క ఇష్టపచ్చు. మొత్తం మీద మీరు చాలా బాగుంది. ఇంట్లో కూడా యూనిఫామే. నమ్మబుద్ధి కావట్లేదు. అదేం ముట్టుకోకు, ముద్దక్క. నేను ముట్టినా తెలిసిపోద్ది. ఆడొక పెద్ద సీసీ కెమెరా. ఇలా తీసి ఇలా పెడితే తెలిసిపోతుందా? ఒకసారి కింద చూడు. మౌస్ మీద పౌడర్ చల్లడం, పెన్ క్యాప్ ఓపెన్ చేసి ఇచ్చడం, కావాల బుక్ ని ఒక యాంగిల్ లో పెట్టడం, చెస్ బోర్డ్ పై పిక్కలు మార్చడం, ఇవన్నీ బాలుగాడి ట్రిక్స్. ఇందులో ఏడొచ్చు. ఇప్పుడు ఏం చేయలేదు కదా. ఇందులో ఏం తేడా వచ్చినా నా గ్యాంగ్ బ్యాంగ్ అయిపోద్ది. నేను బాలు బావ మరదల్ని. బాలుకి మరదలు ఉన్నారమ్మా, ర్యాంక్ లో ఉంటాయి. బాలు వచ్చాక ఎలా ఉన్నా అని అడగడు, ర్యాంక్ ఎంత అని అడుగుతాడు. మా బాలు బావ అలాంటి వాడేం కాదు, నాకు తెలుసు. నా రూమ్ లోకి ఎవరో వచ్చారు. నేనే బావా. కాఫీ? నీ పేరు? నీకు తెలుసు కదా బావా. అనవసరమైన విషయాలు గుర్తుపెట్టుకోను. వీర వెంకట సత్యసాయి నాగదుర్గ శేషావతార సీతా మహాలక్ష్మి. వీర వెంకట సత్యసాయి మహాలక్ష్మి. 120 KB. నీకోసం అంత మెమరీ వేస్ట్ చేయలేను. షార్ట్ చేసి చెప్పు. మహాలక్ష్మి. మహాలక్ష్మి 20 KB. ఓకే. నీ ర్యాంక్ ఎంత? మండలం ఫస్ట్ బావా సింగింగ్ లో. ఏ శ్వాసలో చేరి ఎంసెట్ లో నీ ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఎంత? అంటే 55%. నా పర్సంటేజ్ ఎంతో తెలుసా? 95%. అందుకే కదా బాబా మీ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. పర్సంటేజ్ నాది, కాలేజ్ ది కాదు. బాబా రైల్వే స్టేషన్ దగ్గర మీ హోర్డింగ్ చూసాను, చాలా బాగుంది. బస్ స్టాప్ లో చూడు, ఇంకా బాగుంటుంది. బాబా కాఫీ? ఆ టైం టేబుల్ చూడు. ఇదేం కూర? గ్రీన్ పీస్ మసాలా. గ్రీన్ పీస్ మసాలా 120 KB. దీనికోసం నేనంత మెమరీ వేస్ట్ చేయలేను. కొంచెం షార్ట్ చేసి చెప్పు. సాలా. సాలా 20 KB. ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆంటీ మరి చికెన్. మహాలక్ష్మికి ఇష్టమని చేశాను రా. ఎందుకురా? అవును, ఈరోజు శనివారం కాదు కదా. నువ్వు శనివారం తినవా? తినను. అయితే నీకు రోజు శనివారమే. అదేంటి? బాలు చికెన్ అంటే ఇష్టం ఉండదక్క. అయితే నేను ఊరికి వెళ్ళిపోతా. A+B హోల్ స్క్వేర్. కరెక్ట్. కూర్చోండి. తినండి తినండి.
నాన్ వెజ్ అంటే ఇష్టమా? నీ పర్సంటేజ్ ఏంటో మళ్ళీ చెప్పు. 55%. అంటే సెకండ్ క్లాస్. చూసారా బ్రెయిన్లెస్ ఫెలోస్? నాన్ వెజ్ తింటే బ్రెయిన్ పనిచేయదు అనడానికి ఇంకో ఎగ్జాంపుల్. సో నాన్ వెజ్ తింటే కిట్టయ్యా ఆ చికెన్ తీసే. అమ్మా నేను వెళ్ళొస్తా. మహాలక్ష్మి కూడా తీసుకెళ్ళరా? కుదరదు. బాలు మహేంద్ర గారు, దాని కాలేజీ కొత్త, మీతో కలిసి చదువుకుంటుందని ఊరు నుంచి తీసుకొచ్చాం. దాన్ని కూడా తీసుకువెళ్ళండి. మహాలక్ష్మి నేను డ్రాప్ చేస్తానులేమ్మా. వాడిని వెళ్ళి ఈ రోజు తీసుకెళ్తాం. రోజు నువ్వే తీసుకెళ్తావా? వాడిని తీసుకెళ్ళి. బాలు 5 minutes. వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ పట్టుకురా. తాగు. వెళ్ళి గ్లాస్ పెట్టేసిరా. మహాలక్ష్మి చికెన్ చేయమన్నా కర్రీయా ఫ్రైయా? కొంచెం కర్రీ కొంచెం క్యాన్సిల్ అవుతాయా? ఎక్కమన్నానా? ఎక్క. దిగు. షేర్ ఆటో వస్తుంది, డైరెక్ట్ గా కాలేజ్ దగ్గర అవుతుంది. అదేంటి బాబా? ఇంట్లోనే బావా, కాలేజ్ లో బాలు. కేబిఆర్ కాలేజ్ రండి. చేతికేమో పుస్తకం ఇచ్చావు, టూ బ్యాడ్ ఒంటికేమో బద్దకం ఇచ్చావు. ఓ గాడ్ $1 సిలబస్ ఇచ్చావు, టూ బ్యాడ్ మిలిగ్రామ్ బ్రెయిన్ ఇచ్చావు. ఓ గాడ్ 1 day మ్యాచ్ ఇచ్చావు, టూ బ్యాడ్ సేమ్ డే ఎగ్జామ్ ఇచ్చావు. ఓ గాడ్ క్వశ్చన్ పేపర్ ఫుల్ గా ఇచ్చావు, టూ బ్యాడ్ ఆన్సర్ పేపర్ తెల్లగా ఇచ్చావు. తల తిప్పలేనన్ని అందాలు ఇచ్చావు, తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావు. డబుల్ గేమ్ సేటి మాతో నీకే, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మా ఫెయిల్యూర్ కే. Ella, 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 ooh. Ella, 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 ooh. Ella, 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 ooh. Ella, Ella, Ella. Memory card size emo choti, memory status koti. Milligram brain identity, miracle chaina koti. Bathroom lo పాటలకి బదులు ఫార్ములా నే పాడు. ప్రేమిస్తే సిలబస్ మొత్తం స్వాతి బుక్కే చూడు. ఏం చెప్పిర్రా? అంకెలు మొత్తం 100,000 వీడి తోటే మొదలు. అని చదివే బదులు ఈ చూడు అంటే చాలు. బల్బొని కనిపెడదామనుకున్నాము, నేడు సంతాన్ని కొట్టేశాడు. టెలిఫోన్ కనిపెడదామనుకున్నాము, ఆ గ్రహం బల్ ఫస్ట్ కాల్ కొట్టేశాడు. ఆఫ్టర్ పని పడదామనుకున్నాము, కానీ ర్యామ్ దాన్ని ఒడిసి పట్టేశాడు. అట్లీస్ట్ ఫస్ట్ ర్యాంక్ కొడదామనుకున్నాము, కానీ బాలుగాడు దానికోసం పుట్టేశాడు. ఎలా 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 ఊ ఎలా 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 ఊ ఎలా 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 ఊ ఎలా ఎలా ఎలా. బల్బుని కనిపెట్టిన ఎడిసన్ మరి జలుబుకి కనిపెట్టాడా మెడిసిన్. టెలిఫోన్ తో స్టాప్ అనుకునుంటే
స్టార్ట్ అయి ఉండేదా సెల్ ఫోన్. ఇంతే చాలు అనుకుంటూ పోతే ఎవ్వరు అవ్వరు హీరో. నిన్నటితో సరి పెట్టుకుంటే నేటికి లేదు టుమారో. ఏం చెప్పిరా అరే మామ రిజల్ట్స్ వచ్చినాయి. సెకండ్ ఎవరికి వచ్చింది? అజిత్ గడికి. రే అజిత్, పార్టీ. పార్టీయా? పార్టీ నేను ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ వచ్చి నువ్వు కదా. ఇక్కడ సెకండ్ ఆవిడ వస్తాడే పార్టీ వాళ్ళు రూల్ అది. ఆయన ఇటు ఫస్ట్ వచ్చినప్పుడల్లా పార్టీ ఇవ్వాలంటే వాళ్ళ బాబు ఆశ్రమం కో తెలుసా? నాన్న 10 కాఫీ, 10 క్యాపుచినో, 10 నా దగ్గర డబ్బులు లేవురా. డ్రింక్లు, 10 సమోసాలు, 10 శాండ్విచ్లు, చిప్స్ ప్యాకెట్, 10 బర్గర్లు, నా పర్సు. 10 పిజ్జాలు, ఆ చివర్లోనే చూసారా అవన్నీ మొత్తం. మా బాబాయ్ ఫస్ట్. ఐ వాంట్ వన్ కోల్డ్ కాఫీ. అవన్నీ క్యాన్సల్. బాలు 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 ఈజ్ సంథింగ్. బాలు ఈజ్ ఎనీథింగ్. బాలు ఈజ్ గ్రేట్. ఈ కాలేజీలో కొత్తగా కట్టిన బ్లాక్ కి ఫస్ట్ వచ్చిన వాడు పేరు పెట్టడం నేను పెట్టిన సాంప్రదాయం. మీ బ్యాచ్ లో నువ్వు ఫస్ట్ వస్తావని నాకు తెలుసు. అందుకే ఈ బ్లాక్ ని పేరు పెట్టా బాలు మహేంద్ర బ్లాక్. దిస్ బ్లాక్ బిలాంగ్స్ టు యూ. దిస్ బ్లాక్ ఈజ్ యువర్. హౌ ఈస్ దిస్? బట్ వన్ థింగ్, ఫస్ట్ వచ్చినోడు పార్టీ ఇచ్చే సాంప్రదాయం నువ్వు మార్చావు. నాకు నీ దగ్గర పార్టీ తీసుకోవాలని కోరిక. సరదాగా ఒకసారి సెకండ్ రావు ప్లీజ్ 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 ప్లీజ్. సారీ సార్, మీరు నా పార్టీ తీసుకోలేరు. నో ప్రాబ్లం. హియర్ ఇస్ ద పార్టీ. ఎంజాయ్. బాలు మహేంద్ర బ్లాక్, ఫాలో మీ. వేర్ ఇస్ ద పార్టీ? అదేంటి బాబా ఫస్ట్ వచ్చి అంత డల్ గా ఉన్నావు? అది నేనైతేనా? ఏం చేస్తావు? దట్ ఈస్ మహాలక్ష్మి అంట. ఆ ఛాన్స్ నీకు ఎప్పుడు రాదులే. ఏంట్రా బాగుంటుంది నీకు వరదలా? బాయ్. బావా నువ్వు సిగరెట్టా? ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి బాలుగాడికి ర్యాంక్స్ వస్తాయని ఎవరు అనుకోకూడదు. అందుకే తాగుతున్నా. స్మెల్ వస్తుందా? బావా లవ్ లెటర్. ఎవరు? ఆ రోజా వచ్చిందా? నీకెలా తెలుసు? మిగిలిన తను ఒకతే కదా, చదువు. కాబోయే బిల్ గేట్స్ గారికి మీ ఐస్ బాగుంటాయి. అండర్లైన్ చేయి. మీ స్పెక్స్ బాగుంటాయి. అండర్లైన్ చేయి. కానీ నీకు అవి సూట్ అవ్వలేదు. కొట్టే, దాని ముందు కూడా కొట్టే. మీ ఐస్ బాగుంటాయి అదా బావా? మీరు బైక్ స్టైల్ గా డ్రైవ్ చేస్తారు. అండర్లైన్ చేస్తున్నాను బావా. మళ్ళీ అండర్లైన్ చేయి. కానీ నీ మరదల్ని బస్ స్టాప్ లో ఒంటరిగా వదిలేయడమే ఏం బాలేదు. సొంత బ్రెయిన్ వాడకు, ఉన్నది చదువు. నా బాలు బాబు ఏం అలాంటోడు కాదు అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను బాబా అని కూడా పిలవద్దన్నాడు రా. చాలా బాధేసింది. రెండేళ్ల పక్క బైక్ హాల్ అనుకుంటానే బయటికి పొమ్మన్నాడు. సుబ్రహ్మణ్యం ఎంత మంచి పేరు అది. నన్ను నైన్త్ ఇక్కడ చూస్తాడా? నేను రోజు మా అమ్మాయి కడుకోనక్క ఈ చేతులతో బైక్ కడుపుతున్నా. ఏ వాటా బైక్ ఇలా ఉన్నానక్క. ఇప్పుడు ఇలాగైపోయాను. నా బట్టలన్నీ ఇప్పుడు ఆడేసుకుంటున్నాడక్క. కంప్యూటర్ నీదని తొక్కిస్తానని తొడపాసం పెట్టారక్క. కావాలంటే చూడు. ఆ మర్చేంట్రా? మర్చిపోకూడదని నేనే మర్చెట్టేసుకున్నాను. రేపు నాకు ల్యాబ్ ఉందిరా.
అర్జెంట్ గా కంప్యూటర్ కావాలి. నువ్వు మర్చిపోయావా అక్క? అది ఫస్ట్ ర్యాంక్ కంప్యూటర్. ఫస్ట్ వచ్చిన వాళ్ళే కంప్యూటర్ వాడాలా? అక్క కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కంప్యూటర్ ఎందుకు రాకదు? అక్క నీకోసం నేను కంప్యూటర్ అడుగుతా. దాకెళ్దాం. అక్క నేను చెప్తా. 2 + 3 = 4. కాదు 5. ఏంటి డౌట్ బావా. యాక్చువల్ గా x = 2 ఇచ్చాడు బావా. ఆ తర్వాత y = 3 ఇచ్చాడు. ఈ x = 2 ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నువ్వే చెప్పు బావా. బావా హైపర్బోలా అది సర్కిల్ కదా. సెంటర్. ఏ అంటే నాభికి శీర్షానికి మధ్య దూరం కదా. తెలుగు మీడియమా? చదవలేదా? చదవరు. మీ అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలి? ఎవడో ఒకటి రాత్రి పగలు కష్టపడి చదువుకొని జాబ్ సంపాదిస్తే మీరు ఆయన పెళ్లి చేసుకుంటారు. ఆ కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఆగు. రోడ్ మీద ఏంటి? బైక్ మీద. బైక్ మీదే. అంత ఇన్నసెంట్ గా ఫేస్ పెట్టకు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఆ ఫోర్స్ కి బైక్ జంప్ అయింది. నువ్వు నా మీద పడ్డావు. నీ చెస్ట్ నాకు టచ్ అయింది. టచ్ అయిందని నీకు తెలుసు, కానీ అలాగే ఉండిపోయావు. నీ బ్రీత్ లో కూడా కొంచెం తేడా వచ్చింది. అంటే నువ్వేదో ఫీల్ అయ్యావన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫాచ్యుయేషన్. According to frat psychology, infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling and unappreciated, often completely unwarranted emotion. నేను మెచ్యూర్ కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళైతే వేరేలా అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. వెళ్ళు. పెన్. చికెన్ తినావా? నీ చేయవు. అయ్యో బావా. అరే నాకు అర్థమైందా? అక్కడి ఇంకెప్పుడు పాలు రూమ్ కి ఒంటరిగా పంపించుకోవద్దంటే. ఏంటి ఊరికెళ్ళిపోతావా? ఇందుకేనా నేను ఇంత దూరం తీసుకొచ్చింది? ఇదిగో చూడు చూడు, మీ నాన్నతో నేను ఎంత ఫైట్ చేసి తీసుకొచ్చాడో తెలుసా? ఏడోకమ్మా. ఇదిగో నీకోసం నేనేం తీసుకొచ్చానో తెలుసా? చికెన్. ఇదిగో పాలు తాగుతావా? నేను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫెయిల్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు కదా.
ఏంటి వెళ్ళిపోతా అంటున్నావు? రావడం కూడా నీ ఇష్టమా? చదవకపోతే ఎవరైనా ఫెయిల్ అవుతారు, దానికి బాధపడ్డావు ఎందుకు? ఒకసారి చదివిరే, నేను హెల్ప్ చేస్తాను. ఫెయిల్ అయితే నేనే నిన్ను మీ ఇంటికి పంపిస్తాను. ఇది నా ఒరిజినల్ టైం టేబుల్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి నేను 1 hour చదివితే సరిపోద్ది. నేను 1 hour చదివితే నువ్వు 5 hours చదువుకోవాలి. సో యోర్ టైం టేబుల్ ఈక్వల్స్ టు 5 times into మై టైం టేబుల్. అర్థమైందా? ఇవిగో నా బుక్స్, చదువుకో. ఏమైనా డౌట్స్ వస్తే అడుగు. తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై, తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై, నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై. తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై, తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై. సాసని సగ సగమ మామ గమ బమ మపని పాప మపని సాని సగని సని పని బమ బమ గమ గ సాసని సగ సగమ మామ గమ బమ మపని పాప మపని సాని. చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నువ్వు. కనులారా చదివింది ఒకసారే అయినా కల్లోను మరిచిపోని మెమరీ నువ్వు. చదివిన ప్రశ్నలనే పరీక్షలు రానివ్వు, చదవనిదేదైనా చాయిస్ లో పోనివ్వు. ఒక్కొక్క దండానికి ఒక్కో మార్కు పండివ్వు. ఏ టెన్షన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు. ఆన్సర్ షీట్ పైన ఆగిపోని పెన్నివ్వు. తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై, తిరు 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 గణనాథ దిద్దిద్దిద్దై. ఇంతకీ ఉండేటట్టు రాసిందా పోయేటట్టు రాసిందా? ఫెయిల్ అయి ఉంటది. లేదు లేదు, పాస్ అయి ఉంటది. వీడు అన్నట్టు ఫెయిల్ అవ్వలేదు, నువ్వు అనుకున్నట్టు పాస్ అవ్వలేదు. మరేమైంది? నాకు కళ వచ్చింది. ఏ మహాలక్ష్మి, నీకు ఒక జోక్ తెలుసా? నాకు నేను రాత్రి ఒక కళ వచ్చింది, నీకే ఫస్ట్ వచ్చిందంట. కాలేజ్ అంతా కంగ్రాట్స్ మహాలక్ష్మి అంటూ నాకెంత నవ్వు వచ్చింది తెలుసా? ఇట్ వాజ్ అన్బిలీవబుల్. సెకండ్ ఎవరికి? నీకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాలు పార్టీనా? నేనేవిడేంటి? సెకండ్ వచ్చింది నువ్వే కదా. సెకండ్ వాడు వస్తే ఆడే పార్టీ ఇవ్వాలి కదా, రూల్ కదా. ఎరా కరెక్ట్ కదా, పార్టీ ఇంపార్టెంట్. లక్ష్మి 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 మహాలక్ష్మి. లక్ష్మి ఇస్ సంథింగ్, లక్ష్మి ఇస్ ఎనీథింగ్, లక్ష్మి ఇస్ గ్రేట్. ఇన్నాళ్ళు అబ్బాయిల పేరుతోనే బ్లాక్స్ ఉన్నా గానీ ఒక్క అమ్మాయి పేరు కూడా లేదేంటా అని తెగ ఆరాట పడిపోతున్నా నాకు ఊరట కలిగించడానికి మహాలక్ష్మిలా వచ్చావు. మహాలక్ష్మి, మహాలక్ష్మి బ్లాక్. దిస్ బ్లాక్ బిలాంగ్స్ టు యూ. దిస్ బ్లాక్ ఇస్ యువర్. హౌ ఇస్ దిస్? సూపర్. అనదర్ సూపర్. బాలు దగ్గర పార్టీ తీసుకోవాలనే నా లైఫ్ అంబిషన్ కూడా నువ్వే తీర్చావు. కంగ్రాచులేషన్స్. ఏమయ్యా బాలు, సరదాగా సెకండ్ రమ్మంటే నిజంగా వచ్చావు? నాకు పార్టీ ఇవ్వడం కోసం అంత సాక్రిఫైస్ అవసరమా? యూ లవ్ మీ? యా, హీ లవ్స్ మీ. వేర్ ఇస్ ద పార్టీ? ఇక్కడ సార్. హియర్ ఇస్ ద పార్టీ. ఎంజాయ్ ద పార్టీ. మహాలక్ష్మి బ్లాక్. ఫాలో మీ. లవ్ లెటర్. ఎవరు? ఆ రోజు వచ్చిందా? ఎన్నిసార్లు చెప్పాలి దానికి? నీకు కాదు బావా, నాకు. ఎవడిచ్చాడు? పడుకుని చేసుకుంటాను. రామలక్ష్మి లవ్ లెటర్ ఇస్తావా?
అగా వాడెవడో లెటర్ ఇస్తే తీసేసుకోవడమేనా? లాగి పెట్టి 2 కొట్టద్దు. దానికి పెద్ద గాడైపోయాను. కాపలా కాయలాగా చచ్చిపోతున్నాను. రేపు ఎదనైతే అది బానే ఉంటుంది. అదే మనల్ని అంటారు. ఏంట్రా మన మహాలక్ష్మి ఫస్ట్ వచ్చిందంట కదా? ఆడెవడో లెటర్ ఇచ్చాడంటే నువ్వు ఫస్ట్ అంటావేంటి? ఫస్ట్ తొక్కలో ఫస్ట్ చదువుకుంటే ఎవరికైనా ఫస్ట్ వస్తుంది. ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్. అర్థం కావట్లేదా? ఏంట్రా మహాలక్ష్మి ఫస్ట్ వచ్చిందటగా? వచ్చిందే, కూర్చోబెట్టి చదివించానుగా. రాకేం చేస్తే అయినా దానికి కాన్ఫిడెన్స్ రావాలని నేనే ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. ఏంటి కాలేజ్ మొత్తం సరిగా రాయలేదా? అయినా ఇదంతా లీనియన్స్ ఇస్తే లెటర్ ఇస్తాడు. ఆడెవడో ఇచ్చాడంటే తీసేసుకుందట. కాలేజ్ లో నా పరువు మొత్తం పోయింది. బామ్మ నువ్వైనా చెప్పామా, నీ మనోరాలకి ఎవడో లవ్ లెటర్ ఇస్తే సిగ్గు చేయడు కాదు ఏంటి? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. సర్లే అంతా నేనే చూసుకోవాలి. ఎందుకని ఇరిటేట్ అవుతున్నావా? లెటర్ ఇచ్చాడనా